वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, సద్గురువుకి నా పాదాభివందనములు. నాకు లలితమ్మ అమ్మవారి వైభవాన్ని పరిచయం చేసిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, డిఎల్ఎన్ శాస్త్రి గారికి సాష్టాంగ నమస్సుమాంజలి. లలిత సహస్రనామం. సహస్రం అంటే 1000. 1000 అంటే 1000ఏనా కరెక్ట్గా? కాదు. అంటే మీరేదైతే దేన్నైతే కుదించలేరో దానికి ఏదో ఒక దానికి తీసుకొచ్చి కుదించాలి, మనకు అర్థమయ్యేలాగా దానికి కుదించాలన్నమాట. సో దాన్ని మనం 1000కి కుదించాం. దీని అర్థం ఏంటి అసలైతే? అనంతత్వం. సహస్రం విశ్వం, అనంతం, శతం, సర్వం ఇవన్నీ కూడా మీకు అనంతత్వాన్ని చెప్పేవి. కానీ మనం మన ఈజీనెస్ కోసం, మన అర్థం అవ్వడానికి కోసం దానికి మనం కుదించబడింది అనమాట సహస్రం. కానీ సహస్రం తెలుసుకున్నా అది కూడా అనంతానికి సమకూచిలాగానే ఉంటుంది, తక్కువేం కాదు. అది తెలుసుకున్నా అంతే విశిష్టత ఉంటుంది. లలిత సహస్రనామం చదువుతున్నాం కదా, చదువుతున్నాం, మళ్ళీ అర్థాలు ఎందుకు తెలుసుకోవాలి? అర్థం తెలుసుకొని చదివితే దాని ఫలితం ఇంకా ఎక్కువగా సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అదే కార్యంతో మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఈ అమ్మవారి లలిత సహస్రనామాన్ని ఇచ్చింది ఇద్దరు. ఒకళ్ళు దక్షిణామూర్తి, అంటే శివుడు ఎప్పుడైతే జ్ఞాన స్వరూపంగా కూర్చుంటారో ఆయన దక్షిణామూర్తి అవుతారు. సో అమ్మవారి స్తోత్రాన్ని అలా ఇచ్చింది మాత్రం దక్షిణామూర్తి. ఇది ఎవరు? ఎక్కువగా వేదాంతం వీళ్ళకి, పండితులకి పనికొస్తుంది. అమ్మవారి పరిచయం అంటే భాష్యం, అమ్మవారి గురించి వివరణ ఇచ్చింది మాత్రం హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి ఎవరు? విష్ణు రూపం. అంటే అమ్మవారి అన్నయ్య, అమ్మవారి సగభాగం. శివుడు విష్ణువు ఇద్దరు కలిసి అమ్మవారి గురించి చెప్పిన గొప్ప చరిత్ర అన్నమాట ఇది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఏదైనా కానీ, మీరు అవతారాలు చూడండి, ఏదైనా కానీ వీళ్ళు ముగ్గురితోనే నడుస్తుంది. శివుడైనా వస్తాడు, విష్ణువైనా వస్తాడు, దుర్గమ్మ, లలితమ్మ అయినా వస్తుంది. వీళ్ళు ముగ్గురితోనే నడుస్తూ ఉంటుంది అన్నమాట. లోక కళ్యాణం కోసం దిగేది వీళ్ళు ముగ్గురే ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఇది హయగ్రీవ స్వామి మనకి లలిత సహస్రనామం రూపంలో అందరికీ ఇచ్చారు. ఇది మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సరే, లలిత సహస్రనామం చెప్పుకున్నాం అంటే ఒక శిష్యుడు కావాలి, ఒక గురువు ఉండాలి కదా. ఇక్కడ గురువు ఎవరు? హయగ్రీవ స్వామి. శిష్యుడు ఎవరు? అగస్త్య మహాముని. ఇద్దరు తక్కువేం కాదు. ఆయన సప్త ఋషుల్లో ఒకళ్ళు. హయగ్రీవ స్వామి స్వయంగా విష్ణు స్వరూపమే. ఇప్పుడు అన్ని విన్నాక కూడా అగస్త్య మహామునికి లలితమ్మ గురించి అన్ని విన్నాక ఇంకేదో తగ్గిపోయింది, ఇంకేదో నేను వినలేదు అనేలాగా ఆయనకు ఒక ఆతృత ఉండేదన్నమాట. ఆయన అడిగాడు, గురువుగారు నాకు ఇంకా ఎందుకో ఏదో లోటు ఉంది, ఏదో తెలియలేదు అనేది అని చెప్పాను. నాకు ఇంకేమైనా మీరు చెప్పాల్సింది ఉందా, లేకపోతే నాకు ఇంకా అంత అర్హత రాలేదా, మీరు అందుకే చెప్పట్లేదా అని. అంటే ఇక్కడ శిష్యుడు ఆయనేం తక్కువ, ఆయనకు అలా అడగాల్సిన అవసరం లేదు, నాకు చెప్పవా అని అడగొచ్చు, అలా లేదు, నాకు అర్హత రాలేదా ఇంకా అని అడిగాడు. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మీరు ఒక దగ్గర శిష్యరికం చేస్తున్నారంటే మీరు ఎలా ఉండాలి ఇది నేర్పిస్తుంది అనమాట. సో శిష్యుడికి కావాల్సింది ఏంటి? శ్రద్ధ. అంటే దాని మీద ఎప్పుడు చెప్తారు అని ఆరాటం ఉండాలి. అదే శ్రద్ధ. ఎప్పుడు తగ్గొద్దు అనమాట, అది ఎప్పటికీ ఉండాలి, అది శ్రద్ధ. ఇంకొకటి అర్హత. శ్రద్ధ ఉన్నంత మాత్రాన గురువు ఎప్పుడు మీకు ఇవ్వరు, మీకు అర్హత రావాల్సింది. అది గురువు చూస్తాడు, మీకు అర్హత వచ్చిన టైంకి అది మీకు ఇవ్వబడుతుంది. మరి గురువుకు ఉండాల్సింది ఏంటి? గురువుకు ఉండాల్సిన 2 లక్షణాలు జ్ఞానం, దయ.
జ్ఞానం ఉండాలి, కానీ ఆ జ్ఞానం ఇవ్వాలికి 10 మందికి పంచాలి అని ఆయనకి దయ లేకపోతే ఆయన జ్ఞానం అది బయటికి రాదు, 10 మందిలో చేరదు. కాబట్టి గురువుకు ఉండాల్సింది జ్ఞానము, దయ. ఇప్పుడు అడిగితే అడగగా అగస్త్య మహామునికి హయగ్రీవ స్వామి చెప్పాడు, లోపాముద్రాపతే అగస్త్య సీతాపతే రామ అని ఎలా అంటామో వాళ్ళ భార్య పేరుతో సంబోధించాడు. లోపాముద్రాపతే అగస్త్య, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఎందుకు అడుగుతున్నావు? నీలో ఏకాగ్రత ఉంది. నీ పాండిత్యం చూసి నేను నీకు చెప్పట్లేదు, ఇది చెప్పట్లేదు. నీ ఏకాగ్రత చూసి, నీ శ్రద్ధ చూసి నేను అమ్మవారి నామాలు ఇప్పుడు నీకు చెప్తాను అని చెప్పారు. సో అమ్మవారి నామాలు తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? భక్తి, అమ్మ మీద ప్రేమ. ఇవి 2 పాండిత్యంతో అమ్మవారిని పట్టుకుందామని అనుకోవద్దు. ఆమె కూడా పాండిత్యంతోనే మనల్ని నరకేస్తుంది. ప్రేమతో పట్టుకోండి, దగ్గరికి చేరుతుంది. ఇది ఎవరికి చెప్పొద్దు? మొండోడు. నేను చెప్పిందే 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, 2 కాళ్ళు అంటే 2 కాళ్ళు. వద్దు, వదిలేయండి. అవిశ్వాసి దేన్ని నమ్మడు. అసలు మనం ఇవన్నీ నమ్మాలంటే, మనకి శాస్త్రం నమ్మాలంటే నమ్మకమే ప్రమాణం. మీరు ఇప్పుడు అగ్ని ఉంది, కాలుస్తుంది అంటే అది చూస్తే తెలిసిపోతుంది, దానికి ఏం నమ్మాల్సిన అవసరం లేదు. దగ్గరికి తీసుకెళ్ళండి, కాల్ చేయండి, ఇంకోసారి దగ్గరికి వెళ్ళడు. కానీ శాస్త్రానికి నమ్మకమే ప్రమాణం. ఇది ఎలా ఉంటుంది తెలుసా? 2 కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మనం బయట ఏమో ఎలా చేస్తామంటే, మనం చదివింది ఎలా ఉంటుందో చెప్తాం. ఫస్ట్ ఎలా అంటారంటే, ఏదైనా ఉంది ప్రూవ్ చేయాలంటే ఎయిమ్, ఎక్స్పెరిమెంట్, మెథడ్, మెటీరియల్ అని రిజల్ట్ అని తర్వాత ఇస్తాం. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని నమ్ముతాం. అంటే ముందు అన్నీ రెడీ చేస్తాం, అయ్యాక రిజల్ట్ చూసి అప్పుడు నమ్ముతాం. కానీ ఆధ్యాత్మికం అనేది మొత్తం పూర్తిగా దాని ఆపోజిట్. అంటే ముందు నమ్మాలి, నమ్మితేనే మీరు దాన్ని చూడగలరు, నమ్మితేనే అది మీకు దొరుకుతుంది. సో నమ్మకమే ప్రమాణం శాస్త్రానికి. ఆ రెండిటి మధ్యలోనే ఈ కాలం పిల్లలైనా, ఈ కాలం సమాజమైనా ఇబ్బంది పడేది అక్కడే అనమాట. ముందు మాకు చూపించండి, మేము నమ్ముతాం. ముందు నువ్వు నమ్ము, ఆ తర్వాత నేను వస్తా అంటది. ఈ రెండిటికి ఉందన్నమాట తేడా. అమ్మవారి 1000 నామాలు 1000 మంత్రాలతో సమానం. ఇందులో 1000 బీజాక్షరాలు ఉన్నాయి. అంటే మీరు ఒక్క నామాన్ని పట్టుకున్నా చాలు, మీరు రోజంతా దాన్ని మననం చేసుకున్నా చాలు. జపంలాగా చేస్తారో, ఉపదేశంలాగా తీసుకుంటారో, ఒక్క నామం మీ జన్మని తరింపజేస్తుంది. మీరు పుట్టినందుకు ఆ కార్యం నెరవేరేలాగా మిమ్మల్ని తీసుకెళ్ళదు ఒక్క నామం. అంత పవిత్రమైనవి ఇవి. ఇప్పుడు దీనికి చెప్పాలి. సరే, హయగ్రీవ స్వామి ఏం చెప్తున్నాడు? అగస్త్య మహామునికి చెప్తున్నాడు. కానీ ఫస్ట్ చెప్పింది ఎవరు? దీనిని అమ్మవారి గురించి ఎవరు చెప్పాలి? అమ్మవారే చెప్పాలి. సో అమ్మవారి నుంచి ఎవరు వచ్చారు? 8 తెల్ల కిరణాలు వచ్చాయి. తెల్ల అంటే సరస్వతి రూపం, అంటే జ్ఞాన స్వరూపం. వాళ్ళని మనం 8 మంది వాగ్దేవతలు అంటామన్నమాట. ఈ వాగ్దేవతలు అమ్మవారి నుంచే వచ్చారు. ఇప్పుడు అమ్మవారు అంది, వీళ్ళ పేర్లు ఏంటో ఒకసారి తెలుసుకుందామా? వీళ్ళ పేర్లు వసిని, కామేశ్వరి, మోదిని, జయిని, అరుణ, విమల, సర్వేశ్వరి, కౌలిని. వీళ్ళనమాట ఈ వాగ్దేవతలు. మీకు ఏదైనా జ్ఞానం ఉందమ్మా? మీకు జ్ఞానం ఉంది, మీకు దాని గురించి నాలెడ్జ్ ఉంది, చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది బయటికి? సో ఏ జ్ఞానం ఉన్నా ఏం రావాలి? ముందు మాటలాగా బయటికి రావాలి. సో వీళ్ళు వాగ్దేవతలు. జ్ఞానము వీళ్ళ దగ్గరే ఉంది, వాగ్దేవతలు మాట వీళ్ళ దగ్గరే ఉంది. సో అమ్మవారు ఎవరిని ఎంచుకుంది? వాగ్దేవతలను ఎంచుకుంది అన్నమాట. ఈ వాగ్దేవతలు ఏంటంటే నవావరణ ఉంటుంది అమ్మవారు, అందులో వీళ్ళు సర్వరోగహరణ చక్ర, అంటే వీళ్ళు రోగాల్ని కూడా హరిస్తారు. అమ్మవారు అంటుంది, మీకు నా గురించి తెలుసు, నా రహస్యాల గురించి తెలుసు, నా జ్ఞాన రహస్యాల గురించి తెలుసు, నా గురించి మొత్తం తెలుసు మీకు. కాబట్టి మిమ్మల్ని నేను ఎంచుకుంటున్నాను, మీరు చెప్పండి నా గురించి అందరికీ అంటే అప్పుడు ఈ వాగ్దేవతలు చెప్పడం మొదలు పెడతారనమాట. ఈ లలిత సహస్రనామాన్ని అంతా అంకితం చేస్తారు అమ్మకి. అంకితం చేయడం అంటే గుర్తు చేయడం అనమాట. మళ్ళీ అని చెప్పి గుర్తు చేయడం. సో అమ్మవారి గురించి రాస్తారు వాగ్దేవతలు. రాశారు. ఇప్పుడు రాసిన తర్వాత మరి బయటికి రావాలి కదా. అమ్మవారి గురించి వీళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎలా బయటికి రావాలి? బయటికి మీరు ఏదైనా బుక్ రాశారనుకోండి, పబ్లిష్ చేయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఒక మీటింగ్ పెడతారు కదా. ఏదో ఒక మీటింగ్ పెట్టి దాంట్లో అందరినీ పిలిచి, అందరికి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి అప్పుడు బుక్ని మీరు రిలీజ్ చేస్తారు. ఇలాగే లలిత సహస్రనామానికి ఎక్కడ చేయాలి? అమ్మవారు ఎక్కడ ఉంటారు? మణిద్వీపంలో ఉంటారు. సో ఇది ఎక్కడ జరిగింది? మణిద్వీపంలో అమ్మవారి లలిత సహస్రనామ ఆవిష్కరణ జరిగింది అనుకోండి. ఎవరు చేస్తున్నారు? వాగ్దేవతలు. ఎవరెవరు వచ్చారు? అనంత కోటి బ్రహ్మాండ
శివపార్వతులు, లక్ష్మీ విష్ణువులు, సరస్వతీ బ్రహ్మ అందరూ కూడా, గురువులు, అంగదేవతలు, వారాహి దేవత, శ్యామలాదేవి, ఉపదేవత అందరూ కూడా దీనికి ఈ సభకి వచ్చారు. అక్కడ అమ్మవారి పేర్లను గురించి ఆవిష్కరించబడింది. అమ్మ సంతోషించింది. అమ్మ అంది, వెళ్ళండి, ఇప్పుడు మీ లోకాలకి వెళ్ళి దీని గురించి చెప్పండి. ఎవరికి ఎందుకోసం చెప్తారు? నా భక్తుల ప్రీత్యార్థమై చెప్తారు. అమ్మవారికి ఏం అవసరం? ఆమె హాయిగా ఉంది, ఆమె గురించి అందరికీ తెలుసు, స్వర్గంలో ఉన్న వాళ్ళకి తెలుసు, దేవతలకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఏం చేసింది? మనం ఆమె నుంచి వచ్చిన వాళ్ళమే, మనం కూడా ఉద్ధరించబడి మళ్ళీ ఆమెని చేరాలి. కాబట్టి మళ్ళీ ఆమె మన కోసం లలిత సహస్రనామంగా మన కోసం అన్ని బ్రహ్మాండాలకి కూడా చేరుకుందనమాట. ఇప్పుడు అలాగే భూలోకానికి కూడా వచ్చింది అమ్మవారు. ఇప్పుడు అమ్మవారు వచ్చింది. అమ్మవారిని ఎలా పట్టుకోవాలి? ప్రేమ్ సే బోలో జై మాతాది, జోర్ సే బోలో జై మాతాది. సో దీనికి కావాల్సింది రెండు, భక్తి, ప్రేమ. ఇవి 2 అర్హతలు మీకు ఉన్నాయి అంటే ఆ అమ్మ మీ దగ్గరికి వచ్చినట్టే, చేరినట్టే. ఇవి ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పే స్తోత్రాలు అవన్నీ కూడా పరబ్రహ్మం అంటే ఒకటే, అందులోంచి అన్నీ వచ్చాయన్నమాట. ఊపిరి, పరబ్రహ్మ యొక్క ఊపిరి. ఇప్పుడు మీరు ఊపిరి ఆపండి, ఊపిరి ఆపేసి మాట్లాడండి. మాట్లాడలే, మాటకి ఊపిరి కావాలి. అందుకే ఐసీయూలో చూపిస్తారు, లాస్ట్లో సినిమాల్లో చూస్తాం, అంటే మీ ఊపిరి కరెక్ట్గా ఉచ్ఛ్వాస నిశ్వాస కరెక్ట్గా జరిగితే, అంటే పీల్చడము తీసుకోవడం ఇవి 2 కరెక్ట్గా జరిగితేనే అప్పుడు మాట మీకు ఏదైతే బయటికి రావాలో వస్తుంది, లేకపోతే రాదు. అంటే ఈ పరబ్రహ్మ ఒక్క ఊపిరి ఏ శబ్దాలై వేదాలయ్యాయి. వేదాలంటే ఇంతే, పరబ్రహ్మ యొక్క ఊపిరిలే. ఇప్పుడు మనం అమ్మవారి నామాల దగ్గరికి వచ్చేస్తున్నాం. అమ్మవారి నామాలు ఎలా అంటే సముద్రంలో రత్నాలంటివి, ఎన్ని ఏరినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో మీరు ఎన్నిసార్లైనా చెప్పండి అమ్మవారి నామాలు, మళ్ళీ కొత్త రూపంలో స్ఫురిస్తూనే ఉంటాయి. వీటికి రహస్య నామాలని ఇంకో అర్థం. రహస్య నామాలంటే మీకు బయటికి ఒక అర్థం ఉంటుంది, లోపల నుంచి ఇంకో అర్థాలు ఉంటాయి, దానికే రహస్య నామాలు అని చెప్తారు. ఇప్పుడు మనం అమ్మవారి మొదటి నామం శ్రీమాత్రే నమః. సో అమ్మ కొరకు నమస్కారం. సో ముందు ఎవరితో మొదలు పెడుతున్నాం? అమ్మ కొరకు నమస్కారం. సో ఆమె నుంచే మనం అందరం వచ్చాం. ఇది శ్రీమాత కొరకు నమస్కారం. ఇంకొక అర్థం, శ్రీ అనే తల్లి అంటే ఎవరికి తల్లి? విశ్వానికే తల్లి. విశ్వం అంటే ఏంటి? విశ్వం అంటే ఏదైతే మీకు కనిపిస్తుందో, సాలిడిఫికేషన్ అంటే పదార్థ రూపంగా కనిపించేది. కల్పం, సంకల్పం అంటే లోపలుంది, మనసులో ఉంది, మీకు అది ప్రకటితం అవ్వదు. ఎప్పుడైతే బయటికి వస్తుందో దాన్ని మనం విశ్వం అంటాం, అంటే కల్పం అంటారు. మీరు విన్నారా? కల్పాంతరం అంటాం, కల్పాంతరం ఇలాంటి పదాలు ఉంటాయి. దీని అర్థం ఇదే, లోపల ఉన్నప్పుడు సంకల్పం అవుతుంది, బయటికి వచ్చినప్పుడు కల్పం అవుతుంది. సో అమ్మవారు వచ్చిందంటే కల్పం అయినట్టే. సో అమ్మవారి విశ్వానికే తల్లి అన్నమాట. శివుడు ఎలా అంటే అప్రకటితం, ఎప్పుడు శివుడు కనిపించడు, మీకు అక్కడే ఉంటాడు కానీ ఆయనకి చైతన్యం కావాలి, కదలాలి, కదిలితేనే మీకు ఏదైనా కనిపిస్తుంది. ఆ కదిలేది శక్తి స్వరూపం, జ్ఞాన స్వరూపం ఏదైనా కానీ అది అమ్మవారే. ఇప్పుడు ఇందులో అమ్మవారి ఆమని అంటాం కదా, ఓం ఎవరిది? శివుడిది. ఈ ప్రణవం శివుడిది, ఫస్ట్ ప్రణవం సౌండ్. ఎప్పుడైతే ఫస్ట్ సౌండ్ వచ్చిందో అది ఓంని ఆ ఊ మా, యాక్చువల్ అందులో 3 ఉంటాయి, ఆ ఊ మా, ఆమనే రావాలి, అది ఓం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిది ఏంటి? శ్రీంని విడదీయండి, ష ర ఈ, ఇందులో 3 ఉన్నాయి, ష ర ఈ అంటే ఇది సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడిటికి నిదర్శనం అన్నమాట, సంకేతం. అంటే ఎవరు వీళ్ళే? త్రిదేవులు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వీళ్ళే. అంటే వీళ్ళందరికీ శ్రీ అనే తల్లి అన్నాం. ఇప్పుడు శ్రీల తల్లి ఎవరి తల్లి? వీళ్ళ ముగ్గురికి తల్లి అంట. అంటే ముగ్గురమ్మల మూలపుట్టమ్మ అయ్యిందా? సో అమ్మవారే, అందుకే అంట ముగ్గురమ్మల మూలపుట్టమ్మ అని. ఇంకొక అర్థం శ్రీమాత, దాత అనే పేరు విన్నారు ఎప్పుడైనా? దాత అంటాం. ఎవరు దాత? దానం చేసేవాడు దాత, అంటే ఇచ్చేవాడు. మానం అంటే అలాగే, మానం అంటే కొలిచేది, అందుకే ఉపమానం అంటాం. అవమానం, సమానం, కొలిచేదన్నమాట. ఏదైనా కొలిచే పారామీటర్ని మనం మానం అంటాం. ఇప్పుడు అమ్మ ఏంటి ఇక్కడ? శ్రీమాత, మాత, మానం అంటే దేన్ని కొలుస్తుంది?
మరి? శ్రీని కొలుస్తోంది. శ్రీ అనే మాత అంటే శ్రీని కొలుస్తుంది. శ్రీ అంటే ఏంటి? శ్రీ అంటే భోగభాగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ఇవన్నీ కదా. ఇప్పుడు కొలవబడేది, కొలిచేది ఏది ఎక్కువ ఉండాలి? పైన ఉండాలి. ఎవరెవరిని కొలుస్తారు? కొలవబడేది ఎక్కడ ఉండాలి? కొలిచేది గురు శిష్యుడు. గురువు శిష్యుడిని పరీక్షిస్తాడా? శిష్యుడు గురువుని పరీక్షిస్తాడా? గురువు శిష్యుడిని పరీక్షిస్తాడు. అలాగే శ్రీ అనే తల్లి, శ్రీ అనే కొలతని కలుగుతుంది. అంటే ఈ అమ్మవారు శ్రీలని, భోగాలని, ఐశ్వర్యాలనే కొలుస్తుందంటే దీనికన్నా గొప్పది ఆమె దగ్గర ఇంకేదో ఉందనే కొలుస్తుంది కదా వీటిని. మరి ఆమె దగ్గర అంత గొప్పగా ఉన్నదేంటి? మోక్షదాయిని. సో మీరంతా దీని కిందే అనమాట. మనం ఇప్పుడు అమ్మవారిని దేనికోసం మొక్కినా ఆ కింద వాటి కోసం, అంటే శిష్యుని హోదాలో ఉండే అడుగుతున్నాం. ఆ అమ్మ గురువు హోదాలో ఉండి ఇస్తుంది. కానీ చివరికి మనం మోక్షం ఎప్పుడైతే ప్రాప్తం పొందామో అమ్మకి మీకు భేదం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సముద్రంలోంచి కొంచెం నీళ్లు తీశారు బయటికి, రెండు వేరయ్యాయా? సముద్రంలోంచి ఒక గ్లాస్ నీళ్లు బయటికి తీశారు. ఇప్పుడు సముద్రపు నీళ్లు మీ గ్లాస్లో ఉన్న నీళ్లు వేరా? క్వాలిటీ అంటే పరిమాణం ప్రకారంగా తక్కువ, కానీ క్వాంటిటీ ప్రకారం తక్కువ. క్వాలిటీ అంటే దానిలో ఉన్న లక్షణాలన్నీ కూడా సేమ్. సో కానీ అదేమవుతుంది? తెలుసుకోక ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఇప్పుడు ఆ నీరు మళ్ళీ వెళ్ళి సముద్రంలో చేరుతుంది. మళ్ళీ ఏమైంది? ఎందులోంచి వచ్చిందో అందులోకే చేరింది. మనం కూడా అలాగే ఎందులోంచి వచ్చామో ఇవన్నీ ఒక మాయ, తిరుగుతామన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే సినిమా తెర ఉంటుంది చూడండి, స్క్రీన్ వేస్తారు కదా, 3 గంటలకు సినిమా నడిపిస్తారు. 3 గంటలు సినిమాలో లోపలికి వెళ్తాం, తెర, అక్కడ నుంచి రీల్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత రీల్ స్టార్ట్ అవుతుంది, యాక్టింగ్ చేస్తాడు, మీరు ఏడుస్తారు, నవ్వుతారు, మొత్తం ఏముంది సూపర్ సినిమా అంటారు. 3 గంటలు అయిపోయింది, తెర దిగింది, తెర అలాగే ఉంది, దానికి ఏం కాలేదు. మనం కూడా అంతే. మాయ అంటే పుట్టుక. మీ ఫస్ట్ ఏడుపు ఉంటుంది చూడండి, మీ పాత జన్మలన్నీ తుడిపేస్తుంది ఫస్ట్ ఏడుపు. అక్కడి నుంచి మీకు కొత్తగా వచ్చే కోరికలే మిమ్మల్ని లంపటంలో పడేస్తూ ఉంటాయి. ఇక పాత జన్మలు ఎక్కడ గుర్తుంటాయి? మళ్ళీ ఎప్పుడు వెనక్కి వెళ్ళేది? సముద్రంలో ఎప్పుడు కలిసేది? సో ఏదో ఒకటి దొరికితే పట్టుకోవాలి. మనం ఏం పట్టుకున్నాం? ఇప్పుడు అమ్మవారిని పట్టుకున్నాం. ఎలా పట్టుకున్నాం? లలిత సహస్రనామంగా పట్టుకున్నాం. సో ఏదో ఒక తెడ్డం ఇస్తుంది మళ్ళీ. అయ్యో ఈ పిల్లాడు ఏడో తప్పిపోతున్నాడు, వీడికి ఏదో ఇద్దాం అని ఇస్తుంది. పట్టుకున్నావా? మంచిది. లేదు నాకు సముద్రంలో ఇలాగే పడాలన్నది, నాకు మాయలో తిరగాలని, ఇష్టం తిరుగు నాన్న అంటది. ఆడపిల్లాన్ని ఎవరైనా అమ్మ ఆపుతుందా? ఆడుతున్నావు నాన్న, ఆడుకో అంటది. కోపం వస్తే లోపల తీసుకొస్తుంది. అమ్మాయి కూడా కోపం వచ్చిందనుకో, వీడు ఎంతకి వినట్లేదంటే ఏం చేస్తుంది? ప్రళయం తీసుకొస్తుంది. ట్యూస్డే రోజు చూశారు కదా, 10 నిమిషాలు చెట్లు అన్నీ కూలిపోయాయి. అంటే కోపం తీసుకొచ్చారనుకోండి, తర్వాత ఆమె ఏది మంచి చెడు అని చూడదు, అందులో అన్నీ వెళ్ళిపోవాల్సిందే. అందుకే ప్రళయం వస్తే మంచోళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఒకళ్ళకి అని కాదు, అందరూ వెళ్ళిపోవాల్సిందే, అందులో కలిసిపోవాల్సిందే. అక్కడ నుంచి అమ్మ ఏరుకుంటుంది, ఆ తర్వాత చేసుకుంటుంది, మళ్ళీ వాళ్ళని వేరు చేసుకుంటుంది. ఇప్పుడు శ్రీమాత, అమ్మకి వారికి అర్థాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మాత, మనల్ని కన్న తల్లే కదా పోషించేది. ఇప్పుడు అమ్మవారు ఏమైంది? శ్రీ మహారాజ్ని. అమ్మవారు ఏమైంది? రాణి అయింది, పోషించే తల్లి అయ్యింది. ఎలా పోషిస్తుంది? మన కన్న తల్లి ఎలా పోషిస్తుంది మనల్ని? తన రక్తాన్ని పాలలాగా చేసి పోషిస్తుంది. అమ్మవారు ఏం చేస్తుంది? ఈ పంచభూతాలనే తన పాలలాగా ఇచ్చి, పంచభూతాలతోనే తను అమ్మవారు మనల్ని పోషిస్తుంది. ఎలా పాలిస్తుంది? అంటే శాసిస్తుంది. ఎలా శాసిస్తుంది చూడు. ఎప్పుడైనా సూర్యుడు ఎప్పుడైనా పడమర నుంచి వచ్చాడా? రాలే. చంద్రుడు ఏదైనా అంటే నేను అమావాస్య, సరే నాకు పౌర్ణమి నచ్చట్లేదు, నేను అమావాస్య రోజు వస్తానని వచ్చాడా చంద్రుడు? ఒక్కరోజు అలా ఇలా ఏమైనా అయితే అంటే ఆమె ఎంత కరెక్ట్గా కర్రె పట్టుకొని కూర్చుంది. చంద్రులు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుండి వస్తున్నాయి, ఋతువులు ఎట్లా రావాలో అట్లా వస్తున్నాయి. అంటే మనం కొంచెం ఋతువులతో ఆడుకుంటున్నాము, మనము దానిలో చేసేసి నవగ్రహాలు ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నాయి. అంటే మన శరీర నిర్మాణం కూడా, ఈ చెయ్యికి ఉండాల్సిన వేళ్ళు ఇలా కాకుండా ఉల్టాగా ఉన్నాయి. పని చేసుకుంటారా? చేసుకోలేరు. ఇక్కడ ఉండాల్సిన గుండె ఇటువైపు ఉంది. ఎలా? సో అవి చాలా రేర్. అంటే అవి కూడా అమ్మ ఒక మనిషిని నిర్మాణం చేసినప్పుడు ఏది ఎక్కడ ఎలా పెట్టాలి అనేది దాన్ని కొంచెం కూడా ఇటు అటు పోనీయదు, అంతలాగా శాసిస్తుంది అన్నిటినీ. అమ్మవారు అలా
శ్రీ మహారాజ్ఞి ఏలుతోందన్నమాట. ఇప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే శోభతో కూడిన సింహాసనం పైన ఆసీనురాలై ఉంది. సింహం అంటే దేనికి? సింహం అంటే పాశవికం, రాజు కదా, అడవికి రాజు. సో అమ్మవారు కూడా అడవి అంటే మనలో ఏదైనా పాశవికత మృగత్వం ఉంటే దాన్ని జయించి దాని మీద కూర్చుంటుంది, ఒక అర్థం. రెండోది ఇప్పుడు సింహం, ఇంకోటి జ్యోతిషాస్త్రంలో కదా సింహానికి హృదయానికి సంబంధం చేస్తారనమాట. సింహస్థానం హృదయస్థానం. హృదయం అనేది ఏంటి? హృదయం అనేది ఎక్కడైతే మీకు నిజం జరుగుతుంటే ధర్మం అక్కడే ఉంటుంది, సత్యం. మైండ్ అంతా ఒకటి చెప్తుంది, హృదయం ఎప్పుడు ఒకటి చెప్తుంది. సో హృదయం చెప్పేది సత్యం, అంటే అది ధర్మస్థానం. అంటే మనలో కూడా ఉన్న ధర్మస్థానాన్ని అమ్మ ఏలుతోంది అని దాని అర్థం, హృదయాన్ని ఏలుతోంది. ఇప్పుడు సూర్యచంద్రులు, సో అక్కడది మనం చెప్పాం కమ్మ అమ్మ హృదయ స్థానాన్ని ఏలుతుందని. ఇప్పుడు సూర్యచంద్రులు రాశులు ఉంటాయి కదా, రాశులు మనము 4వసారి ఉన్న దాంట్లో చెప్పుకున్నాం, గుర్తుందా? సూర్యుడు దేనితో సంబంధము? రాశులతో సంబంధం కదా. ఇప్పుడు సింహరాశి తర్వాత ఏ రాశి వస్తుంది? కన్యరాశి వస్తుంది, కన్యరాశి. సో ఇప్పుడు సింహరాశి దిగుతోంది, కన్యరాశి పైకి వస్తుంది. అంటే సింహం పైన కన్య కూర్చుందా? కన్య ఎవరు? అమ్మవారు. అప్పుడే మనం నవరాత్రులు చేసుకుంటాం. సో అలా జ్యోతిషాస్త్రం గ్రహాల ప్రకారంగా చూసుకున్నా ఈ అర్థం బాగానే సరిపోతుంది. ఇప్పుడు సింహాసనేశ్వరి అమ్మవారు ఎవరెవరిని సింహాసనంగా చేసుకొని కూర్చుంది? సింహాసనం, 4 కాళ్ళు, ఒక బల్లెం. ఇప్పుడు వీళ్ళలో ఎంతమంది వస్తున్నారు అమ్మవారికి సింహాసనం అవ్వడానికి చూద్దాం. ఫస్ట్ ఎవరు వస్తారు? పంచభూతాలు. పంచభూతాలు ఏంటి? భూమి, వాయువు, నీరు, అగ్ని, వీళ్ళు 4 కాళ్ళు. దానికి బల్లెం ఏంటి? ఆకాశం. సో పైన ఆకాశం. అలా పంచభూతాలు వచ్చాయి. ఇంకొకటి పంచకృత్యాలు అంటారు, సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 నేను ముందు వెళ్ళినప్పుడు వీటి అర్థాలు చెప్తాను. ఈ పంచకృత్యాలను గుర్తుపెట్టుకోండి. పంచప్రణవాలు, అమ్మవారి ప్రణవాలు పంచప్రణవాలు. అయ్యవారిది 1 ఆం ఓం అంటాం కదా, అది. అమ్మవారిది 5 ఉంటాయి. ఏంటది? ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌ. ఇవన్నీ అమ్మవారివి అన్నమాట, పంచప్రణవాలు. పంచముఖాలు సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. పంచప్రేతములు ఎవరు? ఇక్కడి ఫోటోలో ఉంది, పూలు ఉన్నాయి కనిపించట్లే, కానీ పంచప్రేతములు అంటే ఎవరెవరు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. సదాశివుని బల్లెంలాగా చేసుకొని పడుకుంటుంది అనమాట అమ్మ వాళ్ళ మీద. అంటే అమ్మవారికి వాళ్ళే బల్లంలాగా సపోర్టింగ్ వచ్చి అమ్మ వాళ్ళ మీద కూర్చుంటుందంటే పరాశక్తి ఆమె ఏ రకంగా ఈ మొత్తం సృష్టిని నడిపిస్తోంది, బ్రహ్మాండాలన్నిటినీ కూడా. ఇప్పుడు దీంతో 3 నామాలు: శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే ఎప్పటికీ ఉన్న తల్లి, ఎప్పటికీ పోషించే తల్లి, ఎప్పటికీ మనల్ని శోభతో మనల్ని చూసుకునే తల్లి. ఏదైనా తప్పు జరిగితే మనల్ని శాసిస్తుంది కూడా. ఆ 3 పేర్లు ఇప్పుడు మనం కంప్లీట్ చేశామన్నమాట. ఓం శ్రీమాత్రే నమః.